గుడ్ మార్నింగ్. ఐఎమ్ డాక్టర్ నరసింహగౌడ్, కన్సల్టెంట్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్. ఈరోజు నేను టార్గెట్ హార్ట్ రేట్ ఫార్ములా గురించి మాట్లాడబోతున్నాను. ఈ వీడియోలో కనబరిచిన ఇన్ఫర్మేషన్ ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. సో టార్గెట్ హార్ట్ రేటు ఎందుకు క్యాలిక్యులేట్ చేసుకోవాలి అంటే, మనం ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మనం తక్కువ చేస్తున్నామా ఎక్కువ చేస్తున్నామా దాన్ని తెలుసుకోవడానికి ఈ టార్గెట్ హార్ట్ రేట్ అనేది చాలా ఉపయోగపడుతుంది. సో టార్గెట్ హార్ట్ రేటు మెజర్మెంట్ చేయడానికి ఆర్ క్యాలిక్యులేట్ చేయడానికి బిఫోర్ మనం ఒక 2-3 స్టెప్స్ కనుక్కోవాలి. ఒకటి, మ్యాక్సిమం హార్ట్ రేట్ ఎంత ఉంది, నెక్స్ట్ రెస్టింగ్ హార్ట్ రేట్ ఎంత ఉంది. దాన్ని బట్టి మనం టార్గెట్ హార్ట్ రేట్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. తర్వాత ఇంటెన్సిటీ ఆఫ్ ఎక్సర్సైజ్ అనేది కూడా ఇంపార్టెంట్. అంటే మోడరేటా లేకపోతే సివియరా. సో మోడరేట్ ఎక్సర్సైజ్ అంటే సపోజ్ ఒక రేంజ్ ఉంటుంది, 50 to 85 రేంజ్ అనుకోండి. 50 to 70 అనేది మోడరేట్ ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ అంటాము. అదే 70 to 85 ఉంటే విగరస్ ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ అంటాం. సో దాన్ని ఎట్లా తెలుస్తుంది ఇది మోడరేటా సివియరా అంటే, సపోజ్ మనం ఎక్సర్సైజ్ ఒక 10 minutes తర్వాత స్వెట్టింగ్ వచ్చింది అనుకోండి, ఇన్ జనరల్ దట్ ఈస్ మోడరేట్. లేదు ఒక ఫ్యూ మినిట్స్లోనే స్వెట్టింగ్ వచ్చింది అనుకోండి, దట్ ఈస్ విగరస్ ఆర్ విగరస్ ఎక్సర్సైజ్ అంటాము. లేకపోతే బ్రీతింగ్ ర్యాపిడ్గా ఉందా దాన్ని బట్టి కూడా మనం మోడరేటా అండ్ విగరస్ ఎక్సర్సైజ్ అని చెప్పొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ టార్గెట్ హార్ట్ రేట్. క్యాలిక్యులేట్ చేసే ముందు నెక్స్ట్ ఫస్ట్ స్టెప్ ఏంది. సో ఫస్ట్ స్టెప్లో మనం మ్యాక్సిమం హార్ట్ రేటు క్యాలిక్యులేట్ చేస్తాం. సపోజ్ దానికి మనం చెప్పుకున్నట్ల మ్యాక్సిమం హార్ట్ రేట్, దెన్ రెస్టింగ్ హార్ట్ రేట్. సో మ్యాక్సిమం హార్ట్ రేట్ క్యాలిక్యులేట్ చేయడానికి ఏజ్ ఆఫ్ ది ఇండివిజువల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏజ్ని బట్టి ఈ మ్యాక్సిమం హార్ట్ రేట్ అనేది చేంజ్ అవుతుంటుంది. సపోజ్ ఒక 45 years ఓల్డ్ పర్సన్ అనుకోండి, వాళ్ళలో మ్యాక్సిమం హార్ట్ రేట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం. స్టెప్ 1, 220 minus ఏజ్ అంటే 220 minus 45 ఈక్వల్ టు 175 అనేది మ్యాక్సిమం హార్ట్ రేట్ ఫర్ దట్ ఇండివిజువల్. నెక్స్ట్ స్టెప్ రెస్టింగ్ హార్ట్ రేట్. రెస్టింగ్ హార్ట్ రేట్ అనేది యూజువల్గా 60 to 100 ఉంటుంది. మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తుంది 80 అనేది ఒక తీసుకుందాం. సో నెక్స్ట్ ఇంటెన్సిటీ కూడా చెప్పాను, మోడరేటా సివియరా. ఇంటెన్సిటీ అనేది 70 ఉంటుంది మోడరేట్గా. సో దీనికోసము ఇప్పుడు మనము టార్గెట్ హార్ట్ రేట్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం. 70% ఆఫ్ ఎక్సర్సైజ్ ఇంటెన్సిటీ ఉంటే సో 175 అంటే 220 minus 45 175 ఉంది. దట్ ఈస్ మ్యాక్సిమం హార్ట్ రేట్. నెక్స్ట్ స్టెప్ టార్గెట్ రెస్టింగ్ హార్ట్ రేట్, దట్ ఈస్ 80. థర్డ్ స్టెప్ ఈస్ క్యాలిక్యులేటింగ్ టార్గెట్ హార్ట్ రేట్. 175 minus 80 multiplied 70% plus resting heart rate. So 175 minus 80 multiplication 70% plus 80, that is equal to approximately 146.5. That is target heart rate for moderate exercise intensity. ఇప్పుడు మనం 85% చేయాలనుకోండి, విగరస్ ఎక్సర్సైజ్ ఇంటెన్సిటీ చేయాలంటే సేమ్ అది 175 minus 80 multiplied 85% plus resting heart rate 80, that is equal to 160.75 beats per minute. సో మన మ్యాక్సిమం హార్ట్ రేట్ ఈజ్ 175. సో మన టార్గెట్ హార్ట్ రేట్ రేంజ్ 70 to 85 అంటే 146.5 to 160.75 ఉండాలి. సో మనకు తెలుస్తుంది ఇప్పుడు ఇది 160.75 కన్నా ఎక్కువ ఉంటే మనము కొద్దిగా స్లో చేసుకోవాలి ఎక్సర్సైజ్. ఇఫ్ ఇట్ ఈస్ 146.5 కన్నా తక్కువ ఉందంటే మనం కొద్దిగా ఎక్సర్సైజ్ ఎక్కువ చేయాలని అర్థమవుతుంది. సో మన ఎక్సర్సైజ్ అనేది యూజువల్గా సో మెనీ రీజన్స్ ఉండొచ్చు చేయడానికి. ఒకటి
ఫిట్నెస్ కోసం అని ఉండొచ్చు, వెయిట్ లాస్ కోసం అని ఉండొచ్చు, ఆర్ ఎనీ కాంపిటీషన్ పార్టిసిపేషన్కైనా ఉండొచ్చు, ఆర్ కాంబినేషన్ ఉండొచ్చు. వాట్ ఎవర్ మేబీ టార్గెట్ హార్ట్ రేట్ క్యాలిక్యులేట్ చేసుకోవడం వలన మనకు బెనిఫిట్ ఉంటుంది. హెల్తీ రేంజ్లో మనం ఉంటుంది, ఓవర్ స్ట్రెయిన్ కాకుండా ఆర్ ఇన్సఫిషియెంట్ కాకుండా. అదే ఇప్పుడు బిగినర్ అయితే లో రేంజ్తో మనం స్టార్ట్ చేస్తాం, 50 నుంచే స్టార్ట్ చేస్తాం. మోడరేట్ ఇంటెన్సిటీకి అయితే 70కి పోకుండా. సో ఫిట్నెస్ బాగుందనుకోండి, కొద్దిగా మనం అప్గ్రేడ్ 70 రేంజ్ స్టార్టింగ్ అప్పుడే వెళ్ళిపోవచ్చు. సో దీని ఎఫెక్ట్ అనేది ఈ క్యాలిక్యులేటర్ చేయడం వల్ల మనం రేంజ్ ఆఫ్ ఇంటెన్సిటీ కూడా తెలుసుకోవచ్చు. సో ఈ ఎక్సర్సైజ్ వలన యూజువల్గా మనకి అనరోబిక్ చేస్తాం కాబట్టి దట్ ఈజ్ యూజువల్గా హార్ట్, లంగ్ అండ్ సర్క్యులర్ సిస్టమ్ పైన బెనిఫిషియల్ ఎఫెక్ట్ ఉంటుంది. సో మన రెస్టింగ్ హార్ట్ రేట్ యూజువల్గా లో ఉంటే బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది. అదే రెస్టింగ్ హార్ట్ రేట్ ఎక్కువ ఉందనుకోండి, సో దానివల్ల బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది, బాడీ వెయిట్ అనేది పెరుగుతుంది. సో ఇఫ్ యు లైక్ దిస్ వీడియో, like and share, then subscribe. Thank you.